నేను ఎలాంటి భూ అక్రమాలకు పాల్పడలేదని, నాది కాని భూమి ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 రోజులుగా నేనేదో అక్రమంగా మా లేవాక రెవెన్యూ గ్రామంలో భూములు కాజేశానని, మేడా విజయశేఖర రెడ్డి పెద్ద భూ కబ్జాదారుడని, నేనేదో వైసీపీ ప్రభుత్వంలో పలుకుబడిని ఉపయోగించి ఫ్రీ హోల్డ్లో భూములు సంపాదించారని రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో రాజంపేట ప్రజలకు, అట్లాగే కడప జిల్లా ప్రజలకు ఒకసారి వాస్తవాలను వివరించాలా, 10 మందికి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలేంటో తెలియాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. నిజంగా ఇది చాలా బాధాకరం. నేనున్న ఊరి పేరు చెన్నయ్య గారిపల్లి. అక్కడ చాలామంది మేడా వాళ్ళకందరికీ కూడా భూములు ఉన్నాయి. మా వంశపారంపర్యంగా కూడా కొన్ని భూములు వచ్చాయి. 100 ఎకరాల భూముల నుంచి 10 సంఖ్యలో 5 సంఖ్యలో కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి అందరికీ. మేడా కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఒక 300 మంది వ్యక్తులు ఉంటారు ఆ మేడా కుటుంబంలో. మేడా కుటుంబం అంటే కేవలం మేడా రఘునాథ్ రెడ్డి గారో మేడా మల్లికార్జున రెడ్డి గారో కాదు. వారు ఒక వ్యక్తికి మేడా రామకృష్ణారెడ్డి కొడుకులుగా వాళ్ళు, మేము మేడా చంద్రశేఖర్ కొడుకుగా నేను, ఇంకా చాలామంది, మా తాతగారికి చాలామంది కజిన్స్ ఉన్నారు, వాళ్ళకు మళ్ళా కొడుకులు ఉన్నారు. ఇది చాలా పెద్ద కుటుంబం. పేరు మాత్రం మేడానే. ఎవరెవరికో ఈ రోజున్న పరిస్థితుల్లో నా దగ్గరికి చాలామంది మేడా వాళ్ళు వచ్చారు. నిన్న మాకందరికి నోటీసులు వచ్చాయి ఇదంతా అని. నేను ఒకటే, మేడా మల్లికార్జున రెడ్డో మేడా రఘునాథ్ రెడ్డో తప్పులు చేస్తే వాళ్ళ మీద రాయడం తప్పులే. మేడాలో ఎవరు ఉన్నా అందరూ తప్పులు చేసినట్టు అన్యాయం. రెండవది, నన్ను కూడా హైలైట్ చేసి నేను కూడా ఏదో భూ కబ్జాదారునని నేను సిగ్గు విడిచి ఒక విషయం చెప్తున్నా ఈరోజు మీకు అందరికీ. నాకు మా నాన్నగారి నుంచి అనువంశికంగా వారసత్వంగా ఇంతవరకు 1 సెంటు భూమి లేదు. దయచేసి అందరూ గ్రహించాలి. దగ్గర నుంచి నాకు 50 ఎకరాలు 100 ఎకరాలు 10 ఎకరాలు భూమి వచ్చిందని గర్వంగా చెప్పుకుంటారు అందరి ముందర. నేను సిగ్గు విడిచి ఈరోజు ప్రెస్ మీట్ గురించి చెప్తున్నా. మేడా చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి నాకు 1 సెంటు కూడా వారసత్వంగా రాలేదు. దయచేసి అందరూ గమనించాలా. ఏదైతే పేపర్కి వచ్చిందో 2 ఎకరాల, ఈరోజు ఒక పేపర్లో 2 లైన్స్ ఇచ్చారు నాకేదో భూమి ఉన్నట్టు ఆన్లైన్లో. ఒకటేమో 2 ఎకరాల 37 సెంట్లు డీకేడీ భూమి. దీనికి సంబంధించి నిన్ననే నాకు కలెక్టర్ గారు జేసీ గారి దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. దీని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. దీంట్లో ఖాతా నెంబరు 416, సర్వే నెంబర్ 1242/2, ఎక్స్టెండ్ వచ్చి 2 ఎకరాల 37 సెంట్లు. ఇది నాకు వచ్చిన, ఎందుకంటే నేను మేడా కుటుంబంలో నా పేరు కూడా మేడా ఉంది కాబట్టి మేడాకంతా తగిలించాను. దీంట్లో ఏమి రాశారంటే 2023లో ఒకసారి ఏదో పేపర్ కథనాల వల్ల ఆ రోజున్న కలెక్టర్, అప్పుడున్న ఎంఆర్ఓ గారిని, నందలూరు ఎంఆర్ఓ గారిని ఒక ఫైల్ రన్ చేయమంటే, ఎంక్వైరీ చేయమంటే, ఆ ఎంక్వైరీలో ఆ ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ 2023లో దాన్ని కూడా రెఫర్ చేశారు. దీంట్లో 2023లో నందలూరు ఎంఆర్ఓ ఒక ఫైల్ సమర్పించారు కలెక్టర్ గారికి, అప్పుడున్న కలెక్టర్ గారికి. ఆ ఫైల్ ఆధారంగానే ఈరోజు నోటీసులు ఇచ్చారు. దాంట్లో నా పేరు కూడా ఆ రోజు పేపర్లో రావడం, మేడా విజయశేఖర రెడ్డి అనే వ్యక్తి కూడా 2 ఎకరాల 37 సెంట్లు ఉందని. నాకు తెలిసినంత వరకు రెవెన్యూ రూల్స్ ప్రకారం పట్టా భూమి లేని ఏ వ్యక్తికైనా 5 ఎకరాల లోపల డీకేడీ భూమి ఇచ్చే రూల్ గవర్నమెంట్కు ఉంది, తీసుకునే హక్కు ప్రజలకు ఉంది. అప్పుడున్న రూల్స్ ప్రకారం
ఈ రోజు అయితే 2 ఎకరాలే. ఇది ఎప్పుడు ఇచ్చారు నాకు ఈ భూమి? ఇదిగో ఇది ఈ పాస్బుక్ బ్యాంకులో ఉంది, దీని మీద క్రాప్ లోన్ నడుస్తుంది, అందుకనే దీన్ని జిరాక్స్ కాపీ తెచ్చా. ఇది పాస్బుక్. నేను సంపన్న నేతనంట. సంపన్న నేతనైతే నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో రాజకీయాలు చేయాలి. ఇప్పటికే నేను ఒక రాజ్యసభ ఎంపీగాను, లోక్సభ ఎంపీగానో చక్ర తిప్పేవాడిని. నేను సంపన్న నేతనో కాదో రాజపేట ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే మీరు 1995లో అప్పుడున్న ఆర్టీఓ సీల్ ఉంది, ఎంఆర్ఓ సీల్ ఉంది. 95లో నాకు పాస్బుక్ ఇచ్చారు. ఈ 1242 అనే సర్వే నెంబర్ ఎట్లా వచ్చింది అంటే 1975లో, మార్క్ దీస్ వర్డ్స్, నేను పుట్టక ముందర, నేను 76లో పుట్టా, 75లోనే ఈ భూమి సబ్ డివిజన్ అయింది. ఈ 1242 సర్వే నెంబర్ ఎలా వచ్చిందంటే అప్పుడున్న ఓల్డ్ సర్వే నెంబర్, బ్లాక్ నెంబర్ అది. ఆ బ్లాక్ నెంబర్ 120 ఎకరాలతో ఉంది. ఆ బ్లాక్ నెంబర్లో అది ఆ బ్లాక్ సర్వే నెంబర్ వచ్చి 78. ఆ 78 సర్వే నుంచి దాన్ని సబ్ డివిజన్ చేసి చిన్న చిన్న బిట్లుగా ఆ రోజున్న పరిస్థితి ప్రకారము భూమి లేని వాళ్ళకు డీకేటీ ఇచ్చారు. ఆ డీకేటీలో భాగంగా 1242/2లో 2 ఎకరాల 37 సెంట్లు 1979లో 75లో సబ్ డివిజన్ అయితే 79లో మా అమ్మగారైన మేడా సుమిత్రాదేవి, ఇప్పుడు ఏరామె, నేను పుట్టిన 2 సంవత్సరాలకి చనిపోయారు. 80 ప్రాంతంలో చనిపోయారు ఆమె. 76లో నేను పుట్టే 20 ప్రాంతంలో చనిపోయారు. అంటే నాకు 3-4 సంవత్సరాల వయసు. 75లో సబ్ డివిజన్ అయితే 79లో మేడా సుమిత్రాదేవి గారికి అప్పుడున్న పరిస్థితి ప్రకారము ఏదో పాస్బుక్ ఏదో ఇచ్చింటారు. ఆమె 80లో చనిపోతే ఆ భూమి ఆమె ఒక్కడే కొడుకుని, నేను 2 అక్క చెల్లెలు నాకు, నేను ఒక్కడే కొడుకుని. ఆ భూమిని ఆమె తర్వాత ఎవరికి వస్తుంది? కొడుకే వస్తుంది కదా, నేను ఒక్కడే కొడుకుని. దాని ప్రకారం 1995లో నాకు అప్పటి ఖచ్చితంగా 18 నుండి 19 పడింది. ఒక భూమి నా పేరు రావడానికి, నాకు ఇవ్వడానికి ఖచ్చితమైన వయస్సు ఆ రోజు వచ్చింది. కాబట్టి 95లో నా పేరు మీదకి మళ్ళా పాస్బుక్ ఇచ్చారు. ఆ రోజు నేను రాజకీయ నాయకుడిని కాదు, మా నాయన రాజకీయ నాయకుడు కాదు, మా ఇంట్లో ఎవడు మండల స్థాయి దాటి రాజకీయాలు చేసేవాళ్ళు లేదు. మా గ్రామం వరకు, మా మండలం వరకు మేము రాజకీయం చేస్తా ఉన్నాం. మేము అక్రమంగా కాజేసే పరిస్థితులు లేవు. పైగా ఈ భూమి మీరు అనుకున్నట్టు ఏ రాజపేట పక్కన, నదుల పక్కన కాదు. మీరు ఈ భూమి ఉన్న ప్లేస్ చూస్తే ఇక్కడికి పోయి వ్యవసాయం చేస్తారని అడుగుతారు. కొండలు, కోనలు, దట్టమైన అడవులు. నాకు తెలిసి నేను 1-2 సార్లు పోయింటా ఈ భూమిలోకి. ఇంతవరకు నా జీవితంలో నేను ఇప్పుడు 2-3 సార్లు తప్ప ఎక్కువ పోయినా ఈ భూమిలోకి. ఈ భూమి కూడా ఏంటంటే నాకు 19 సంవత్సరాల వయసులో నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారు పెట్టిన భూమి. నేను నా స్వహస్తాలతో ఎవరిని పోయి నాకు భూములు పెట్టని అడిగిన దాఖలాలు లేదు 20-30 సంవత్సరాల కాలంలో. దీంట్లో ఏదైనా తప్పుంటే నేను దేనికైనా సిద్ధం. తర్వాత దీనికి సంబంధించి అప్పుడే కొత్తగా 1995లో అప్పుడు 1Bలో నా పేరు ఎక్కించాను. తర్వాత 2006-7లో ఏదైతే నాకు లభ్యమయ్యాయో మా ఇంట్లో ఈ రికార్డు నేను ఇంతవరకు ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే నాకు ఈరోజు పేపర్కి ఈ ప్రెస్ మీట్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకువచ్చాను. అది నేను ఆ రోజున ఎంఆర్ఓ 2006-7 ప్రాంతంలో ఆ రోజున ఎంఆర్ఓ అంటే 20 సంవత్సరాల ముందర ఆ ఎంఆర్ఓ విఆర్ఓ సంతకం. విఆర్ఓ గారు ఆ రోజు మాకు భూమి ఉన్నట్టు రాసి దీని అడంగల్ పహాని పైన రాశారు. ఇక్కడ అడంగల్ పహాని 2006. ఆ రోజుకు మా నాయన పెద్ద రాజకీయకుడు కాదు, నేనైతే ఆ రోజు రాజపేట రాజకీయాల్లో కూడా లేదు. ఇంక ఎక్కడ మేము అక్రమంగా దోచేసాం. మిగతా వాళ్ళలాగా 300-400 ఎకరాలు కొట్టేసి ఎస్టేట్ కట్టుకునే రోజులు రాజకీయ నాయకులు ఉన్నారు. 100 ఎకరాలు దోచేసి మామిడి చేసుకునే నాయకులు ఉన్నారు.
ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్కి ఈరోజు మినిమం 10 ఎకరాలు. ఏడన చూడండి, మీరు ఏ ఊళ్ళోకి వెళ్ళండి, ఒక్కసారి రికార్డు బయట తెరిస్తే మీరు 6 మండలాల్లో ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ స్థాయి నాయకుడు ప్రతి ఒక్కరికి ఒక 10 ఎకరాలన్న డిగ్రీ భూములు ఉంటాయి. అట్లాంటిది నేను ఇంత మేడా కుటుంబం నుంచి వచ్చేవాడిని, నాకు 2 ఎకరాల భూమి ఉండకూడదా? 2 ఎకరాల 37 సెంట్లు ఏ రూల్ ప్రకారం ఎత్తుకున్నా ఇది జెన్యునే. నేను నిన్న జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ గారితో మాట్లాడా. ఆయన కూడా మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి. ఆ రోజున్న రిపోర్ట్ ప్రకారము ఆయన ఆ రోజున్న ఎంఆర్ఓ రిపోర్ట్ ప్రకారం మేము ఈరోజు నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చింది మాత్రం ఇదేం తప్పు జరిగిందని కాదు, మీరు మీ వివరణ ఇవ్వండి, అది ఓకే అయితే నో ప్రాబ్లం అని చెప్పారు. మేము వివరణ ఇవ్వకముందే, కనీసం మాతో ఒక మాట కూడా మాట్లాడకముందే ఈ మాదిరిగా నా మీద మిగతా వరకు నాకు సంబంధం లేదు, నేను ఎవరికి రిప్రజెంటేటివ్ కాదు, ఇక్కడ మిగతా మేడా కుటుంబానికి నేను రిప్రజెంటేటివ్ కాదు, నేను మేడా విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. వారికి వారు కావాలని మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్ పెట్టుకొని. నా మీద ఈ రకంగా బురదలతో ఇంత దారుణంగా కథనాలు అనడము న్యాయం కాదని ఈ సందర్భంగా కూడా అందరికీ కూడా మనం చేస్తున్నా. దయచేసి ఎవరైనా సరే ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంటే తప్పులే, నా మీద ఆరోపణలు నేనే చేయొచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో ఉండేప్పుడు సర్వసాధారణ ఆరోపణలు చేయడం. కానీ కనీసం ఒక్కసారి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాం. ఎవరైనా నా మీద ఆరోపణ చేయాలనుకున్నప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ అడగండి. నేను తప్పు చేశానా లేదా అని ఒక్కసారి నన్ను కూడా అడగండి అని దయచేసి అందరినీ కూడా వేడుకుంటూ, నేనేమి ఎవరి మీద ఇప్పుడు ఆరోపణ చేయట్లే, బట్ నా మీద వచ్చింది కాబట్టే నేను ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలా, ఈ రాజంపేట ప్రజలకు తెలియాలా, కడప ప్రజలకు తెలియాలా, మేడా విజయశేఖర్ తప్పుడు వాడు కాదు, నేను ఎవరిని దోచుకోవాలా. రెండోది, ఫ్రీ హోల్డ్లో నీ భూమి ఎట్లా వచ్చిందని కూడా కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ 2 ఎకరాల 37 సెంట్లు ఫ్రీ హోల్డ్లో ఎలా వచ్చేసిందని. నేను ఒకటే చెప్తున్నా, 2022లో అన్నమయ్య జిల్లా ఉద్యమం జరిగిన తర్వాత నాకు వైసీపీకి ఏదైతే మిగతా మేడా వాళ్ళతో సంబంధం ఉందో అవి తెగిపోయాయి. ఆ తర్వాత నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలే, ఎవరితోనూ నాకు మాటలు లేవు. నేను ఏ అధికారి దగ్గర పోయి నాకు ఫ్రీ హోల్డ్లో ఈ భూమి ఇవ్వండి అని ఎవరిని అడగలా. నందులూరు మండలంలో ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి అందరూ కూడా, నందులూరు మండలంలో 600 నుంచి 700 ఎకరాలు ఫ్రీ హోల్డ్లో, నాట్ ఓన్లీ మేడా, 600 నుంచి 700 ఎకరాలు ఫ్రీ హోల్డ్లో రిలీజ్ చేశారు గవర్నమెంట్. మేమేం అప్లికేషన్ పెట్టుకోవాలి గవర్నమెంట్కు, మాకు రిలీజ్ చేయండి ఫ్రీ హోల్డ్లో అని. నాకు తెలియదు కూడా తెలియదు, నేను ఎక్కడ అప్లికేషన్ పెట్టలా. గవర్నమెంట్ వారే 600 నుంచి 700 ఎకరాల మధ్య నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మీరు ఎంఆర్ఓ ఆఫీసులో అడిగితే తెలుస్తుంది, నందులూరులో 700 ఎకరాలు రిలీజ్ చేశారు. ఇదిగో ఇవన్నీ కూడా ఫ్రీ హోల్డ్లో వర్తిస్తాయి, ఫ్రీ హోల్డ్ రూల్స్ వర్తిస్తాయి, ఇవన్నీ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దానికి నేనెలా బాధ్యత అవుతా, నేనెలా గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకోగలను? నేను మేడానే, మా ఇంటి పనులు మేడానే, దాని అర్థము నేను ఇంకొకరితో కుమ్మక్కయ్యి వైసీపీలో ఉన్న మేడా వాళ్ళతో కుమ్మక్కయ్యి, లేదంటే గవర్నమెంట్ అధికారులతో కుమ్మక్కయ్యో నేను ఎవరిని అడగలా, ఎవరు నాకు ఫ్రీ హోల్డ్ రిలీజ్ చేయలా. 600 ఎకరాలు రిలీజ్ చేస్తే నా పేరు ఉంది దాంట్లో. దయచేసి ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించాలా. రాజంపేట ప్రజలు కానీ అట్లాగే కడప ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచించండి. నా మీద వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారం. నేను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టమనే పెడతా, ఏ స్థాయికైనా పోరాడతా దీని మీద. నేను ఈరోజే కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. నేను గవర్నమెంట్కి సంబంధించిన అన్ని రూల్స్ను ఫాలో అవుతా. గవర్నమెంట్ ఏమి నన్ను అడిగితే అవన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా వారిలాగా మీరు ఏమైనా చేసుకోకండి, నేను రాను, నేను అసలు విచారణ కూడా రాననే వ్యక్తిని కాదు. నేను గవర్నమెంట్ను రూల్స్కు ఫాలో అయ్యి గవర్నమెంట్ ఏమడిగినా కూడా, కలెక్టర్ గారు ఏమడిగినా కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇస్తున్నా కూడా. దయచేసి ఇవన్నీ కూడా ప్రజలే పోవాలా. ఒకవేళ ఇది కూడా తప్పే, ఈ భూమి కూడా నీకు ఉండకూడదని అంటే ఎవరైనా, మళ్ళీ చెప్తున్నా, రాజంపేటలో ఈ తుచ్చమ రాజకీయాలకు అలవాటు పడిన కొంతమంది
రాజంపేట సర్వనాశనం చేస్తున్నారు. ఈ తుచ్చపరి రాజకీయాలకు అలవాటు పడిన కొంతమంది ఈ 2 ఎకరాలు కూడా నువ్వు అరువుడి కాదు మేడా విజయశేఖర రెడ్డి అంటే, ఇది కూడా ప్రజలకు ఇవ్వడానికి నేను సిద్ధం. ఈ 2 ఎకరాల 37 సెంట్లు కూడా నేను గవర్నమెంట్కి దారాదత్త చేయడానికి సిద్ధం. నాకేం ఇబ్బంది లేదు. నేను భూమి లేని వ్యక్తిగా మిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఈ 2 ఎకరాల 37 సెంట్లు తప్పితే ఎక్కడ 6 సెంటు భూమి లేదు. ఇక్కడ ఒకటి చూపించారు, ఏదో 8 సెంట్లు ఏదో ఒక నెంబర్లో నాకు ఉందని ఎక్కడో ఒక కథనం వచ్చింది. 8 సెంట్లు